సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో రోజు రోజుకు చిక్కుముళ్లు పెరుగుతున్నాయి. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న వేముల దుర్గారావు జాడ తెలియక పోలీసులు చెప్పక అతడి భార్య పిల్లలు తల్లడిల్లుతున్నారు. మరోవైపు బోండావమ్మపై నేరాన్ని నెట్టేందుకు వైసీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారనే వాదన రోజు రోజుకు బలపడుతోంది. పోలీసులు ఏవన్గా ఉన్న సతీష్ను బెదిరించి చేయని నేరాన్ని ఒప్పుకునేలా చేశారని అతని తరపు న్యాయవాది ఆరోపణలు చేశారు. ఇంతకీ ఈ గులకరాయ కేసులో ఏం జరుగుతోంది? దీని వెనక ఏదైనా కుట్రకోణం ఉందా? వాచ్ దిస్ స్టోరీ. రాష్ట్రంలో సీఎం జగన్ పై రాయిదాడి సంచలనం రేపగా ఈ కేసు విచారణ అంతకు మించి సంచలనాలకు కేంద్రంగా మారుతోంది. ఘటన జరిగిన వెంటనే చంద్రబాబే ఈ దాడి చేయించారని, జగన్ను చంపేయాలని చూశారంటూ వైసీపీ బ్యాచ్ ప్రచారాన్ని ఊదరగొట్టింది. ఇక జగన్ సొంత మీడియా అయితే కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు వ్యవహరిస్తోంది. రాజకీయ లబ్ధి పొందేందుకు వాళ్లే దగ్గరుండి చూసినట్లుగా చంద్రబాబే కుట్రదారుడంటూ అసత్యాలను ప్రచారం చేసింది. గత ఎన్నికల ముందు వివేక హత్య, కోడికత్తి ఘటనలతో ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఇప్పుడు అదే స్ట్రాటజీని ఫాలో అవుతోంది. అయితే ఈసారి జగన్ అండ్ కో ఎత్తుగడలు చిత్తయ్యాయి. గులకరాయి ఘటనలో అధికార పార్టీ వ్యూహాలను టీడీపీ సహా విపక్షాలు తిప్పికొట్టాయి. వెంటనే కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదులు చేసి ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరాయి. దీంతో వైసీపీ పేటీఎం టీం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. ఈ గులకరాయి దాడి ఘటన జరిగిన అరగంటలోపే వైసీపీ శ్రేణులు చంద్రబాబు ఫోటోలతో రోడ్లపైకి వచ్చి హంగామా చేశారు. ఈ విషయాన్ని పసిగట్టిన టీడీపీ వర్గాలు వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టడంతో డ్రామా మరో మలుపు తిరిగింది. విపక్ష నేతలు అటు పోలీసులు ఇటు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడంతో హడావిడి చేసి అదుగో నిందితులు అంటూ ఓ ఇద్దరిని అరెస్ట్ చేశారు రక్షక భటులు. A1 గా వేముల సతీష్, A2 గా వేముల దుర్గారావులపై కేసు నమోదు చేశారు. A1 గా ఉన్న వేముల సతీష్ ను కోర్టులో హాజరుపరచడంతో జడ్జి అతనికి రిమాండ్ విధించారు. అయితే జైల్లో ఉన్న సతీష్ ను కలిసిన అతని కుటుంబ సభ్యులు, న్యాయవాది సలీం ఇదంతా కుట్ర అంటూ ఆరోపణలు చేశారు. వాంగ్మూలం కోసం 160 దాని మీద ఇప్పటివరకు నాకు నోటీస్ రాలేదు, కానీ ఆ నోటీస్ వచ్చిన తర్వాత మీకు రివీల్ చేస్తాం దాని పరంగా. కానీ దుర్గారావు మీద మనం చాలా కన్సర్న్ ఉన్నాం. ఓ హోల్ ఫ్యామిలీ నా ఆఫీస్ దగ్గర వాళ్ళు వచ్చి వాళ్ళు చాలా ఏమంటారు నా మీద కూడా ప్రెజర్ తీసుకొస్తున్నాం. ఆ దుర్గారావు మీద కూడా హైబేస్ కార్పొరేట్ చేస్తాము. ఇప్పుడు వరకు దుర్గారావు ఆచూకీ లేదంటే ఇప్పుడు స్టేట్ లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది మీరే అర్థం చేసుకోండి. ఒక పర్సన్ పోలీస్ కస్టడీలో ఉన్న పర్సన్ ఇప్పుడు వరకు తీసుకురాలా లేదంటే 57 CRPCని వైలేషన్ చేశారు అని నేను మీకు గట్టిగా చెప్తున్నాను. ఇదిలా ఉంటే ఈ కేసులో A2 గా ఉన్న దుర్గారావు ఇంతవరకు కనిపించలేదు. పోలీసులు అరెస్టు చేశామని చెబుతున్నా అతన్ని అటు కుటుంబ సభ్యులకు గాని ఇటు లాయర్ కు గాని చూపించలేదు. అతన్ని చూపించాలంటూ దుర్గారావు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో దీని వెనక ఏదో కుట్రకోణం ఉందని అందరూ అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో దుర్గారావు జాడ చెప్పాలంటూ కుటుంబ సభ్యులు వడ్డెర కాలనీ వాసులు సిపి కార్యాలయానికి వెళ్లారు. అయితే వారిని గేటు వద్దే పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు. పోలీసులు దుర్గారావు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఈ కేసులో A2 గా పోలీసులు చెబుతున్న దుర్గారావు ఓ టీడీపీ కార్యకర్త అంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమ్మ ఎన్నికల ప్రచారంలోనూ అతను పాల్గొన్నాడు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు పక్కా ప్లాన్ తోనే దుర్గారావును అరెస్టు చేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దుర్గారావును అడ్డం పెట్టుకుని బోండా ఉమ్మను ఈ కేసులో ఇరికించే పన్నాగానికి వైసీపీ నేతలు తెరలేపారని చెబుతున్నారు. ఇందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గారావు నోటి నుంచి బోండా ఉమ్మ పేరు చెప్పించేందుకే దుర్గారావును పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరగటం కరెక్ట్ కాదు. అది గులకరాయి అవనండి, కంకర్రాయి అవనండి, కరెక్ట్ కాదని చెప్పి మేము ఎన్నికల సంఘానికి సిబిఐ కుమ్మని లెటర్ ఇచ్చాం. సిబిఐ ఎంక్వైరీ ఉండి అమాయకులను ఇరికిస్తున్నారు. ఇలా వడ్డెరగూడెంలో వాళ్ళని ఆడవాళ్ళతో సహా తీసుకెళ్లి పోలీసులు కొడుతున్నారు. అదే మా కార్యకర్తలు అండగా లేకపోతే ఖచ్చితంగా ప్రశ్నించేవాళ్ళు, కస్టడీలో తీసుకునేవాళ్ళు, ఇంకోటి చేసేవాళ్ళు. తప్పుడు కేసుల్లో సందు దొరికితే నిన్నే పట్టుకుపోయేవాళ్ళు. మళ్ళీ ఇవాళ రేపని చూస్తాను. నేను విడిచిపెట్టినెళ్ళి మొత్తంగా ఈ గులకరాయి ఘటన కేసు అటు ఇటు తిరిగి టీడీపీ గూట్లోకి వెళుతోంది. డబ్బులిస్తాం, మీటింగ్ కు రావాలని చెప్పి తీసుకెళ్లిన ఇద్దరు సాధారణ వ్యక్తులను పెద్ద కుట్రలో భాగస్వామ్యం చేశారు. గతంలో మాదిరిగానే ఆ ఇద్దరితో టీడీపీ నేత బోండా ఉమాకు కనెక్షన్ కలిపి ఈ ఎన్నికల్లోనూ లబ్ధి పొందేందుకు వైసీపీ ఈ కుట్రకు తెరలేపిందని టీడీపీ వర్గాలు భావిస్తున్నారు.